గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కులో స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఒకరోజు ముందు ఏప్రిల్ 13 సాయంత్రం దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుభ్రపరిచి ముగ్గులు వేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నిజమైన వారసుడు ప్రధాని మోడీ అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘ గాజువాక అధ్యక్షుడు కొల్లిదేముడు, సిరసపల్లి నూకరాజు, నాయకులు బాటా శ్రీనివాస్, మొలకపల్లి ప్రకాష్, గూటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీరావు, నాగేశ్వరరావు, చేబ్రోలు అశోక్, రంగనాయకులు మహేష్, వెంకట్రావు, నాగరాజు, బాబురావు, గోపి, రవిశంకర్, కృష్ణంరాజు, గీతాసింగ్, బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు, సోమశేఖర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। మా పార్టీ పెద్దల పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గాజువాకలో ఆయన విగ్రహాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించడానికి జాతీయ స్థాయి నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, జాతీయ పార్టీ మాజీ అధికార ప్రతినిధి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు గాజువాక వచ్చి ఆయన విగ్రహాన్ని నీళ్ళతో శుభ్రపరిచి ఆయన పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి దీపం వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అంత బిజీగా ఉన్నా సరే ఇప్పుడు సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. మేము ప్రత్యేకంగా కోరడం అయింది గాజువాకలో ఈ కార్యక్రమానికి రమ్మని. విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు ముందుగా గౌరవనీయులు పెద్దలు శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మరి దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ 13వ తేదీని సాయంత్రం ఆయన విగ్రహాలన్నీ కూడా శుభ్రపరిచి పూలమాలతో శుభ్రంగా అలంకరించి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించమన్నారు. అది అందరికీ నమస్కారం. రేపు భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల దేశ ప్రజలకు ఒక రకంగా రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయులు, భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయ కోవిదులు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న చోట ప్రతి చోట కూడా మరి వారి విగ్రహాలని శుభ్రపరిచి, ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి అక్కడ ఒక పండుగ వాతావరణంలో రేపు 14వ తేదీ ఉదయం, ఏప్రిల్ 14 ఉదయం వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి, నివాళులు అర్పించడానికి సరైన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి మేరకు, ఆలోచనల మేరకు మా పార్టీ పిలుపునివ్వటం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క ప్రాంతంలో, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని గుర్తించి, అనేక సందర్భాల్లో ఏమవుతాయంటే మరి ఎప్పటికప్పుడు విగ్రహాలు నిర్మించుకుంటారు, కానీ వాటిని పట్టించుకునేవారు ఎక్కువగా ఉండరు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అలా ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయినటువంటి వ్యక్తి ఆయనే. రాజకీయ పార్టీ ఒక పార్టీతోనే పూర్తిగా కాలం గడపలేదు, రాజకీయ నాయకుడు కూడా అని ఆయన అనలేము. సో అటువంటి దేశ నిర్మాణానికి సేవలు అందించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రోజు కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ అనేక కారణాల చేత విగ్రహాల సరైనటువంటి మరి వాటికి సరైనటువంటి మెయింటెనెన్స్ ఉండని కారణంగా ప్రతి చోట శుభ్రపరిచి ముందు రోజు సాయంత్రం, అనగా ఏప్రిల్ 13 సాయంత్రం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమాల్లో మరి ఒక బాధ్యతాయుతంగా మరి దీనిలో పార్టిసిపేట్ చేయాలని కూడా మా పార్టీ నిర్ణయించడం జరిగింది.
Jungle.